హలో రైల్ ఫ్యాన్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మరి ఒక ఇన్ఫర్మేషన్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. వీడేంట్రా వ్లాగ్స్ వదిలేసి ట్రైన్ జర్నీస్ వదిలేసి ఏదో ఇన్ఫర్మేషన్ వీడియో అంటున్నారు అనుకుంటున్నారా? ఈ వీడియో అనేది ఇండియన్ రైల్వేస్ గురించి కాబట్టి ఒక రైల్ ఫ్యాన్ గా ఎందుకో ఈ వీడియో చేయాలనిపించింది. ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది కదా అనే థాట్ తో ఈ వీడియో చేస్తున్నా. మన లైఫ్ లో ట్రైన్ జర్నీస్ చేస్తుంటాం, కొత్త కొత్త ప్లేస్ కి వెళ్తుంటాం, పెద్ద పెద్ద స్టేషన్స్ చూస్తుంటాం. మీకు ఎప్పుడు అనిపించిందా? ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ, సికింద్రాబాద్, చెన్నై ఇలాంటి స్టేషన్స్ చాలా పెద్దవి కదా. సో మరి అవన్నీ ఎంత రెవెన్యూ జనరేట్ చేస్తున్నాయి, ఇన్కమ్ ఎంత తెస్తున్నాయి అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? సో ఆ వీడియో అన్నమాట ఇది. సో తమ్ముళ్ళు అయితే చూసారు కదా. సో వాటి గురించి ఈ రోజు అయితే మాట్లాడుకుందాం. మన ఇండియాలో చాలా రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. ఇవి రోజుకి కొన్ని లక్షల మందిని వారి వారి గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి. అయితే వీటిలో ఎక్కువ ఆదాయం ఇచ్చే రైల్వే స్టేషన్లు ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్లలో ఒకటిగా నిలిచింది. దేశవ్యాప్తంగా 7,000 కంటే ఎక్కువ రైల్వే స్టేషన్లు మన ఇండియన్ రైల్వేస్ అయితే ఆపరేట్ చేస్తుంది. ఈ స్టేషన్లు ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని వాటి యాన్యువల్ ఇన్కమ్ అదేవిధంగా ప్రయాణికుల రద్దీ ఆధారంగా డివైడ్ చేశారు. ఈ స్టేషన్లు గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 6 వరకు అయితే డివైడ్ అయితే చేయడం జరిగింది. గ్రేడ్ 1 లో ఉన్న స్టేషన్లు అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెడుతూ అదేవిధంగా ప్రయాణికుల రవాణాలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి సంవత్సరానికి 500 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జిస్తాయి. అంతేకాకుండా ప్రతి సంవత్సరం 2 కోట్లకు పైగా ప్రయాణికులను హ్యాండిల్ చేస్తాయి. రైల్వే మంత్రిత్వ శాఖలో సమాచార మరియు ప్రచార విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన దిలీప్ కుమార్ ప్రకారం మన దేశంలో రైల్వే నెట్వర్క్ అనేది 70,000 కిలోమీటర్ పైగా విస్తరించి ఉంది. ఈ నెట్వర్క్ లో ప్రతిరోజు సుమారు 13,000 ప్యాసింజర్ రైళ్లు నడుస్తున్నాయి. సరుకు రవాణా రైళ్లను కలిపితే రోజుకు 23,000 రైళ్లకు పైగానే. ఇప్పుడు గ్రేడ్ 1 జాబితాలో ఉన్న స్టేషన్స్ అదేవిధంగా వాటి యాన్యువల్ ఇన్కమ్ గురించి తెలుసుకుందాం. నెంబర్ 1 లో ఉన్నది మన ఇండియా క్యాపిటల్ అయిన న్యూఢిల్లీ రైల్వే స్టేషన్. ఇది సంవత్సరానికి 3,337 కోట్లకు పైగా అయితే ఇన్కమ్ అయితే జనరేట్ చేస్తుంది. సెకండ్ వచ్చేసి హౌరా, ఇది 1,692 కోట్లకు పైగా. థర్డ్ లో వచ్చేసి చెన్నై, ఇది 1,300 కోట్లకు పైగా అయితే జనరేట్ చేస్తుంది సంవత్సరానికి. అదేవిధంగా ఎస్సీఆర్ హెడ్ క్వార్టర్స్ అయిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వచ్చేసి సంవత్సరానికి 1,276 కోట్లు. సో అదేవిధంగా హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్, ఇది కూడా ఢిల్లీ నుంచే, ఇది 1,227 కోట్లు. సో మొత్తం టాప్ 5 లో ఉన్నవి అన్నమాట. ఇవి గ్రేడ్ 1 లో ఉన్నవి టాప్ 5 స్టేషన్స్ అన్నమాట. ఇవి గ్రేడ్ 1 స్టేషన్స్ తో పాటు ఇతర ఇంపార్టెంట్ స్టేషన్స్ కూడా ఉన్నాయి ఇండియన్ రైల్వేస్ లో. అవేంటో చూద్దాం. ముంబై సిఎస్ఎంటీ, సూరత్, అహ్మదాబాద్, ఆనంద్ విహార్, పాట్నా, పూణే, విజయవాడ, జైపూర్, నాగపూర్, థానే, ఆగ్రా కంటోన్మెంట్, అంబాలా కంటోన్మెంట్, బెంగళూరు, బరేలీ, కళ్యాణ్ జంక్షన్, ఇవన్నీ కూడా ఇండియన్ రైల్వేస్ లో ముఖ్యమైన స్టేషన్స్. ఇవి కూడా మంచి ఇన్కమ్ అయితే జనరేట్ చేస్తాయి ఇండియన్ రైల్వేస్. సో ఫైనల్ ఏదన్నమాట ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో మన ఇండియన్ రైల్వేస్ గురించి. చూసారు కదా, మన ఇండియా గ్రోత్ కి మన ఇండియా డెవలప్మెంట్ కి కూడా ఇండియన్ రైల్వేస్ ఎంతో హెల్ప్ అయితే అవుతుంది. సో మన ఛానల్లో ట్రావెల్ వ్లాగ్స్ తో పాటు ట్రైన్ జర్నీస్ తో పాటు ట్రావెల్ సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ వీడియో అయినా మన ఛానల్ అయితే ఉంటుంది. సో మరికొన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వ్లాగ్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, బాయ్.